హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ బయాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. మొత్తం 3 లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ లెసన్లో ఉండేటటువంటి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్, సూక్ష్మజీవులు మనకు ఆ లెసన్లో ఉండేటటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ది సూక్ష్మజీవులను డాష్ సహాయంతో చూడవచ్చు. సో సూక్ష్మజీవులను దేంతో చూస్తామండి? సూక్ష్మదర్శిని సహాయంతో చూడవచ్చు. సెకండ్ది నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా డాష్ను గ్రహించి స్థాపన చేస్తాయి అనేసి ఇచ్చారు. ఏంటిదండి భూసారాన్ని పెంచేది? నత్రజని అండి. నీలి ఆకుపచ్చ శైవలాలు వచ్చేసి భూసారాన్ని పెంచడానికి గాలి నుంచి నేరుగా నత్రజనిని గ్రహించి స్థాపననైతే చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ది ఆల్కహాల్ను డాష్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు. ఆల్కహాల్ను వచ్చేసి ఈస్ట్ సహాయంతో ఉత్పత్తి చేస్తారండి, ఈస్ట్ సహాయంతో. నెక్స్ట్ డాష్ వలన కలరా వ్యాధి కలుగుతుంది. సో కలరా వ్యాధి మనకు దేని వలన వస్తుందండి? విబ్రియో కలరా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల మనకు కలరా వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ చూద్దాము. ఈస్ట్ను దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఈస్ట్ను వచ్చేసి మనం దేన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తామండి? ఆల్కహాల్ని ఉత్పత్తిలో మనకు ఈస్ట్ అనేది ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్రింది వానిలో సూక్ష్మజీవ నాశకం ఏది అనేసి ఇచ్చారండి. సో యాంటీబయాటిక్, సూక్ష్మజీవ నాశకం యాంటీబయాటిక్ ఏదంటే స్ట్రెప్టోమైసిన్ అండి. స్ట్రెప్టోమైసిన్ అనేది మనకు ఒక సూక్ష్మజీవ నాశకం. నెక్స్ట్ థర్డ్ది మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఏది? మలేరియాను కలిగించేటటువంటి ప్రోటోజోవా ఏదండి? ఆడ ఎనాఫెలిస్ దోమ, ఆప్షన్ 1. నెక్స్ట్ అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకము ఏది? ఏదండి? ఈగ అండి. ఈగ ద్వారానే మనకి ఎక్కువగా అంటువ్యాధులు అనేటివి వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగడానికి కారణము. సో ఎందుకు పెరుగుతుందండి? వీటిల్లో ఈస్ట్ కణాల పెరుగుదల అనేది ఎక్కువగా ఉంచడం వల్ల, అంటే ఈస్ట్ కణాలు దాంట్లో పెరగటం వల్ల మనకు రొట్టె పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పరిమాణం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు అనేసి వచ్చారండి. సో ఏమంటారండి? కిణ్వనం అంటారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచండి అనేసి వచ్చారు, చూద్దాము. ఫస్ట్ బ్యాక్టీరియా అనేది మనం దేనికి యూజ్ చేస్తామండి? సో బ్యాక్టీరియా వచ్చేసి మనకు నత్రజని స్థాపనకు, కలరాను కలిగించుటకు బ్యాక్టీరియా అనేది ఉపయోగపడుతుందండి. సో మనకు రైజోబియం వచ్చేసి నత్రజని స్థాపనకి తీసుకుందాం, ఎందుకంటే మనకు లెగుమినేసి మొక్కల్లో ఈ రైజోబియం బ్యాక్టీరియా ఉండి నత్రజనికి హెల్ప్ చేస్తుంది కాబట్టి రైజోబియం నత్రజని స్థాపన. బ్యాక్టీరియా వచ్చేసి కలరా కలిగించటకండి. కలరా కలిగించడానికి ఏంటి? విబ్రియో కలరా అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల మనకు కలరా అనేది వస్తుంది. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందండి? పెరుగును ఏర్పరచడంలో మనకు లాక్టోబాసిల్లస్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్ వచ్చేసి మనం ఎక్కడ వాడతామండి? బ్రెడ్ తయారీలలో యూజ్ చేస్తాం, బ్రెడ్ కానీ కేక్స్ వీటిల్లో. నెక్స్ట్ ఒక ప్రోటోజోవా అనేసి ఇచ్చారు. సో ప్రోటోజోవా ఏదండి? మలేరియాను కలిగించేది. మలేరియాను కలిగించే ఆడ ఎనాఫిలిస్ దోమ వచ్చేసి ఒక ప్రోటోజోవా వర్గానికి సంబంధించింది. నెక్స్ట్ ఒక వైరస్ని ఇచ్చారు. సో వైరస్ వల్ల మనకి ఏ వ్యాధి కలుగుతుందండి? ఎయిడ్స్ వ్యాధి వైరస్ వల్లనే వస్తుంది కాబట్టి మనకు దీనికి F అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి ఫస్ట్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. నెక్స్ట్ పంటలు, ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులకు సంబంధించి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే బిట్స్ చూద్దాము. క్రింది జాబితా నుండి సరైన పదాన్ని ఎంచుకొని ఖాళీలను పూరించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నవి మనకు వాటిని పూరించాలండి. ఫస్ట్ చూసుకుందాం. ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒక ప్రదేశంలో సాగు చేయటాన్ని ఏమంటారండి? పంట అనేసి అంటారు. పంటలు పండించే ముందు మొదటి దశలో నేలను ఏం చేసుకోవాలండి? సిద్ధం చేసుకోవాలి. ఏం చేయాలి? పంటను
నేలను వచ్చేసి ఫస్ట్ దశలో నేలను సిద్ధం చేసుకోవాలి పంట కోసము. నెక్స్ట్ పాడైపోయిన విత్తనాలు నీటి ఉపరితలం పైన డాష్ అనేసి ఇచ్చారండి. పాడైపోయిన విత్తనాలు ఏమవుతాయి? నీటి ఉపరితలం పైన తేలడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డీది చూద్దాము. ఒక పంటను పండించడానికి తగిన సూర్యరశ్మి మరియు నీరు మరియు నేల నుండి డాష్ అవసరం అనేసి ఇచ్చారండి. నేల నుండి ఏం కావాలి? పోషకాలు అనేటివి అవసరము. నెక్స్ట్ జతపరచండి చూద్దాము. ఖరీఫ్ పంటలు ఏవి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంటలు ఏవండి? వరి, మొక్కజొన్న వచ్చేసి ఖరీఫ్ పంటలకు ఎగ్జాంపుల్. నెక్స్ట్ రబీ పంట అనేసి ఇచ్చారు. రబీ పంటలో మనం ఏమేం పంటలు పండిస్తారు? గోధుమ, అలాగే పప్పు దినుసులు, బఠానీ, ఇవన్నీ కూడా రబీ పంటకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ రసాయనిక ఎరువుల గురించి ఇచ్చారండి. రసాయనిక ఎరువులు అంటే యూరియా మరియు సూపర్ ఫాస్ఫేట్, ఈ రెండింటిని మనము రసాయనిక ఎరువులుగా చెప్పచ్చు. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు అంటే జంతువుల మలమూత్రాలు, ఆవు పేడ మూత్రము మరియు మొక్కల వ్యర్థాలు, వీటి నుంచి తయారైనటువంటి దాన్ని సేంద్రియ ఎరువుగా చెప్తామండి. నెక్స్ట్ ఇక్కడ ఖరీఫ్ పంటకు ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఖరీఫ్ పంట అంటే ఏంటండి? వరి మరియు మొక్కజొన్న, ఈ రెండు మనకు ఖరీఫ్ పంటలు. రబీ పంటలు అంటే ఏమొస్తాయండి? గోధుమలు, అలాగే పప్పు దినుసులు, బఠానీ, ఇవి మనకు రబీ పంటకు సంబంధించినవి. సో ఇవి సెకండ్ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ థర్డ్ లెసన్కి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండే బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి ప్రత్యుత్పత్తి కదండి. సో ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటిది ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటివి. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఎంచుకోండి అనేసి ఇచ్చారు. అంతర ఫలదీకరణము జరిగేది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో శ్రీజీవి శరీరం లోపల, శరీరానికి వెలుపల, పురుషజీవి శరీరం లోపల, పురుషజీవి శరీరానికి వెలుపల అనేసి ఇచ్చారండి. సో అంతర ఫలదీకరణం వచ్చేసి మనకు ఎక్కడ జరుగుతుందండి? ఇది వచ్చేసి శ్రీజీవి శరీరం లోపల జరుగుతుందండి అంతర ఫలదీకరణము. సో ఆప్షన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రక్రియ ద్వారా చిరు కప్ప ప్రౌఢ కప్పగా అభివృద్ధి చెందుతుంది. సో దేని ద్వారా అండి? రూప విక్రయం ద్వారా చిరు కప్ప వచ్చేసి ప్రౌఢ కప్పగా మారుతుంది. నెక్స్ట్ సి క్వశ్చన్ వచ్చేసి సంయుక్త బీజమునందలి కేంద్రకాల సంఖ్య. సో సంయుక్త బీజంలో వచ్చేసి మనకు ఎన్ని కేంద్రకాలు ఉంటాయండి? ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, సత్యమా అసత్యమా అనేసి ఇచ్చారు. చూద్దాం ఒకసారి. అండోత్పాదకాలు పిల్లలను కంటాయి అనేసి ఇచ్చారండి. రాంగ్. శిశోత్పాదకాలు అయితేనే అవి పిల్లల్ని కంటాయి. నెక్స్ట్ శుక్రకణము ఒక ఏకకణము. సో ఇది వచ్చేసి మనకు కరెక్టేనండి. శుక్రకణం వచ్చేసి ఏకకణమే. కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది, ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్ సంయోగ బీజం అనే కణము నుండి మానవుడు ఏర్పడతాడు, ఇది వచ్చేసి మనకు తప్పండి. నెక్స్ట్ ఫలదీకరణం చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణముచే ఏర్పడుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ అండి, ఒకే కణము చేత ఏర్పడదు. నెక్స్ట్ అమీబా కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది అనేసి ఇచ్చారండి. సో అమీబా వచ్చేసి ద్విధా విచ్చిత్తి ద్వారా జరుపుకుంటుందండి. హైడ్రా మాత్రమే కోరకీ భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఫలదీకరణము ఒక అత్యవసర ఘట్టము అనేసి ఇచ్చారండి. సో ఫలదీకరణం అనేది తప్పండి, ఇది మనకు రాంగే, ఫాల్స్. నెక్స్ట్ ద్విధా విచ్చిత్తి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫలదీకరణం ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ పిండము ఏకకణంతో ఏర్పడుతుంది అనేసి ఇచ్చారు. సో ఇది రాంగ్. పిండం అనేసి 2 కణాలతో కలయికతో ఏర్పడుతుందండి. సో ఇది మనకు రాంగ్, ఇది అసత్యము. సో ఇవి వచ్చేసి మనకు ప్రత్యుత్పత్తి లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో ఇవి 3 లెసన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఇవి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలానే ఎక్స్ప్లెయిన్ చేయాలి టెక్స్ట్ బుక్ మొత్తము అంటే సోషల్ కానివ్వండి, సైన్స్ సెమిస్టర్ 2
లెసన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ అయితే చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి ప్రతిరోజు ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ కానివ్వండి, లెసన్స్కి సంబంధించి కంటెంట్ కానివ్వండి ప్రతిరోజు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో వీడియోస్ వచ్చేసి స్కిప్ చేయకుండా ఫాలో అయితే అవ్వండి.